సరే ఏంటో చెప్పు. నేను ప్రియా ఎలా అయినా ఒకే రూమ్లో ఉండేలా చూడవా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? నేను ప్రియా రిలేషన్లో ఉన్నాం. వాట్? అది నా పిల్ల. మను, కమ్ టు మై క్యాబిన్. మను, హ? ఏంటి ఏదో చెప్పాలన్నావు? ఏం లేదు రాజ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మను, ఇదంతా నీ వల్లే అయ్యింది. చాలా థ్యాంక్స్. మళ్ళీ నేను ప్రియా కలిసిపోబోతున్నాం. సరే. సార్, మను సార్, ఏమైంది ఎలా ఉన్నారు? కొంపదీసి రాజు సార్ ఏమైనా? రే, అసలే తిక్కలో ఉన్నా ఏం చేస్తానో తెలీదు. ఓకే ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్, కుదిరితే సాల్వ్ చేస్తాను. లేదంటే కనీసం షేర్ చేసుకునే దానికి బాధ అయినా తగ్గుద్ది. ఏమోరా, లైఫ్లో ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వలేదు. నా అనుకున్నది నాకు దూరం అయిపోతుందేమో అని భయం. ప్రియా మేడం గురించినా సార్? నీకెలా తెలుసు? సార్, మీకు మీ డెస్క్ వరకు మాత్రం తెలుసు సార్, కానీ మాలాంటి ప్యూన్స్కి ప్రతి డెస్క్లోనూ ఎక్కడేం జరుగుతుంటుందో మొత్తం తెలుస్తుంటుంది సార్. ఒకసారి మేడంకు కాఫీ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు ఆవిడ ఫోన్లో చూశాను సార్, మీ ఇద్దరు కలిసిన ఫోటో. మేడంకి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడుకోండి సార్. మీరు అడిగితే చేయకుండా ఉంటారు చెప్పండి? ప్రేమిస్తే ఏమైనా చేస్తారు సార్, అలా వదిలేమాకండి. అంతే అంటావా? అంతే సార్, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. అందుకే మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి. మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి సార్. ప్రియా నా కోసం చాలా చేసింది. నేను అడిగితే ట్రిప్ క్యాన్సిల్ చేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. లేదేంటి? మను, నువ్వేంటిక్కడ? ఏం లేదు, మీతో మాట్లాడాలి. క్యాబిన్లో ఉండొచ్చు కదా. నువ్వు ఈ మధ్య ఈ క్యాబిన్లోనే ఎక్కువ ఉంటున్నావుగా. ఆపుతావా? సరే పద. నువ్వు పద, నేను వస్తా. వీడేంటిలా చూస్తున్నాడు? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు, ఇలా చూసి చాలా రోజులైంది కదా, ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఏంటిది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఏంటి ప్రియా, మన వాల్పేపర్ లేదు, మార్చేసావా? నార్మల్గానే ఓ, తీసేసాం. మళ్ళీ అందరు చూసి ఏదో అనుకోవడం ఎందుకని. అందరూనా? రాజా? మను ప్లీజ్. అంటే వారం ముందు వరకు ఉంది, ఇప్పుడు లేదు. ముందు వరకు లేని ఎంప్లాయీస్ ఇప్పుడు ఏంటా అని. ఏంటి డౌటా? చీచి. మరి సరే వదిలే. నువ్వు ట్రిప్ క్యాన్సిల్ చేసే,
మనం బయటికెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా. ట్రిప్కే కదా వెళ్తున్నాం అందరం. అలా కాదు ప్రియా, అందరి ముందు అయితే నేను నీకు ఫ్రెండ్లా నటించాల్సి వస్తుంది. అది నాకు నచ్చట్లే. అందుకే నీకు బాయ్ ఫ్రెండ్లా ఒక పెర్ఫెక్ట్ డేట్కి వెళ్ళాలనుంది నాకు. సరే వెళ్దాం. నా బంగారమే నువ్వు. సరే మరి ట్రిప్ క్యాన్సిల్ చేసే చెప్పే రాజుకి. మ్మ్. దానికి క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకురా? మనం దానికన్నా ముందు కానీ దాని తర్వాత కానీ వెళ్ళొచ్చు. సరిపోతుంది కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి ప్రియా? మను, వాట్ హ్యాపెన్? ఇది ఆఫీస్. నీ ప్రాబ్లం ఏంటి ప్రియా? ఏమైంది? ప్లాన్ క్యాన్సిల్ ఎందుకు చెయ్యో? ఆ రాజు కోసమే కదా. పిచ్చిగా వాగక్ మను. నేను పిచ్చిగా వాగడం కాదు, నువ్వు పిచ్చిగా చెయ్యకు. నేనేం చేశా మను? ఆ రాజు కోసమే కదా ట్రిప్ క్యాన్సిల్ చేయట్లేదు. వాడి కోసం వెళ్తే వాడు ఒక్కడితో వెళ్తాను కానీ ఇలా అందరితో ఎందుకు వెళ్తాను? ఒకదాని అయితే పంపుతా మరి. అదే అందరి ముందు అనుకో, మీరు ఏం చేసుకున్నా చూసేవనలేను కదా. తెలివి తెలీదు అనుకున్నావా? నువ్వు పంపేదేంటి? నేనేమన్నా చెయ్యాలనుకుంటే నీ పర్మిషన్ నాకెందుకు? అయినా నేనేంటో నీకు తెలియకపోయినా నాకు తెలుసు. మరి అగ్రిమెంట్ పెట్టి ఆఫీసర్ అనుకోకుండా చేసినప్పుడు? చూడు మను, నీకు ఇష్టం లేకపోతే చెప్పేయి, అంతేకాని ఇలా ఇష్టం వచ్చినట్టు వాగకు. ఓ, ఇప్పుడు నన్ను వదిలేయని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? నేనెప్పుడు ఎలా అన్నాను? నీకిష్టం లేకపోతే అని అన్నాను. అయినా నీకిష్టమే కదా నువ్వు సైన్ చేసావు. ఆ రోజులే నొప్పి ఈ రోజెందుకు? నొప్పే. ఇప్పుడు ట్రిప్ క్యాన్సిల్ చేస్తున్నావు చేయట్లేదా? లేదు. నేను రావట్లేదు. అది నీ ఇష్టం. నేను వెళ్తున్నా. వాడెవడో కోసం నాతో గొడవ పడుతున్నావా? మను, ఇట్స్ నాట్ అబౌట్ హిమ్, ఇట్స్ అబౌట్ మీ. మాట ఇచ్చేసా, తప్పదు. సో వెళ్తా అంటావు? ఎస్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఏమైంది? మను అలా కోపంగా వెళ్ళిపోతున్నాడు. ఏం లేదు, హెల్త్ బాగాలేదంట, లీవ్ అడిగాడు. రేపు ట్రిప్కి కూడా రాడంట. ఓ, ఓకే ఓకే. చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? ప్రియా, రేపు ట్రిప్కి వెళ్తున్నాం కదా. వెళ్తున్నాం. థ్యాంక్స్. అన్నీ అరేంజ్ చేసావు కదా? యా. అది ప్రియా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇలా కాదు, బయట ఎక్కడైనా పర్సనల్గా. ఇప్పుడు ఎందుకు రాజ్? ప్లీజ్ ప్రియా, ఈ గిల్ట్తో నేను ఇక్కడ వర్క్ చేయలేకపోతున్నా. జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్. ఓకే. థ్యాంక్స్ ప్రియా. ఇట్స్ ఓకే. బాయ్. బాయ్. ప్రియా, 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 మను, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ రా. ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోతే చాలు, మన కంపెనీ ప్రాఫిట్స్ కి అడ్డా అయిపోతుంది. అబ్బా అవుతుందిలే ప్రియా, టెన్షన్ పడకు. హా? అప్పుడు నువ్వు అడిగిన దానికంటే 5% ఎక్కువ హైక్ ఇస్తా. సరే. హా? ఏమైంది?
ఏమైంది? ఏం కాలే ప్రియా. ఏ చూపి ఏమైంది? ఆగు, ఇప్పుడే 1 నిమిషం వస్తా, ఆగు. చూడు నా వల్ల ఎలా కాలిందో, నొప్పిగా ఉందా? ఇట్స్ ఓకే ప్రియా, నువ్వు వెళ్ళి మీటింగ్ కంప్లీట్ చేసుకొని రా. క్యాన్సిల్ మెయిల్ పెట్టేసాలే. ఏ ఎందుకు? నీకన్నా ఇంపార్టెంట్ నాకేది కాదు. ఏంటి ప్రియా? ప్రియా, ఏంటి ఇంత టైం అయింది, ఇంకా రాలేదేంటి? ఎక్కేసిందే. ఎక్కడుందో ఏంటో. ఫోన్ చేద్దామా? వద్దులే, మళ్ళీ అనుమానం అనుకుంటుంది. కాసేపు వెయిట్ చేద్దాం. వ్యూ చాలా బాగుంది కదా? అవును, అవును, ఏదో మాట్లాడాలన్నావు. అది హ్మ్? ఏం మాట్లాడాలని లేదు ప్రియా. ఎందుకు? మాటలు అయిపోతే నువ్వు వెళ్ళిపోతావు కదా. ప్రియా, ఇంకా రాలేదా? $10:50 ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది తిను? ఫోన్ చేద్దాం. ఏంటిది? ఎత్తు ప్రియా. ఛే! ఏమైందో ఏంటో. ప్యూన్ కూడా కాల్ చేద్దామా? ఏమైందిరా? ఈ వేస్ట్ కూడా అవసరమైనప్పుడు ఉన్నాడు. జోక్ బాగుంది. హే, నవ్వుతావేంటి? నేను సీరియస్గా అన్నా. సరే చెప్పేంటో. ఏం లేదు, ఒక్కసారి నన్ను బావా అని పిలవచ్చు కదా. జరిగిపోయిన గతం గుర్తు తెచ్చుకోవాలని లేదు. హస్బెండ్, వైఫ్, డివోర్స్ ఇవన్నీ పక్కన పెడితే నువ్వు పుట్టినప్పటి నుంచి నేను నీకు బావనే కదా. సరే బావా. ఏంటి,
నువ్వు నన్ను బావా అన్నావా? వూ! ప్రియా నన్ను బావా అంది. రాజ్, రోజు రోజుకు ఆఫీస్లో పనులు ఎక్కువైపోతున్నాయి నాకు. నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారే అంటో. ఈ టైంలో ఫోన్ ఎవరబ్బా? మను సారు. హలో మను సార్, చెప్పండి. ప్రియా మేడం ఉన్నారా? ప్రియ మేడం లేదు సార్, ఎప్పుడు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిందా? ఆ, ఎక్కడికి వెళ్ళిందో ఏమైనా చెప్పిందా? చెప్పలేదు సార్, ఏదో పని ఉందని 1 అవర్ బ్యాకే రాజ్ సార్తో కలిసి బయటికి వెళ్ళింది. ఏం చేస్తున్నావు? ప్లీజ్ ప్రియా, నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వు. లే ప్లీజ్, పైకి. నా తప్పు సరిదిద్దుకునే ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఫస్ట్ నువ్వు పైకి లే. ప్లీజ్. ముందు పైకి లే. ఏమైంది? ఎందుకు? ఫస్ట్లీ నాకు మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చే థాట్ లేదు. ఎందుకు ప్రియా అలా? నాకు నువ్వు కావాలి. నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడమే గొప్ప. అలాంటిది నేను అలా చేయడం తప్పే. ప్లీజ్ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయి. రాజ్, ఎక్స్క్యూజ్ చేయడం చేయకపోవడం అది మ్యాటర్ కాదు. తప్పు నాది. నీ ఇష్టాలు అర్థం చేసుకోకుండా గుడ్డిగా పెళ్లి చేసుకున్నా. అండ్ మోర్ ఓవర్, ఇవన్నీ పక్కన పెడితే నువ్వు నాకు బావా. ఆ రెస్పెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వు ఏ గిల్ట్ లేకుండా ఆఫీస్కి రా. నా లైఫ్లో ఒక బావలాగా, ఒక వెల్ విషర్ లాగా ఉండు. సరే, ఇదంతా నాకు ఓకే. నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా నాకు ఓకే. కానీ నన్ను రిజెక్ట్ చేయడానికి ఒక్క ప్రాపర్ రీజన్ చెప్పు. నా మనసులో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు బావా. ఓ, ఎవరు? టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. సరే. బావా, బావా నిన్నే. టైం అవుతుంది. సరే పద. బావా, ఏం మనసులో పెట్టుకోకు, బాధపడకు. బాధ అయితే ఉంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది మూవ్ ఆన్ అవడానికి. సారీ. సారీ నేనే చెప్పాలి. అయినా నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా బిహేవ్ చేశా. నాకొక్క ప్రామిస్ చేస్తావా? ఏంటది? నన్ను బావా అని పిలవడం మాత్రం మానకు. సరే బావా, వెళ్దామా? వెళ్దాం. బాయ్ బావా. బాయ్. వీడు అసలే కోపంగా ఉన్నాడు. వెళ్ళి జరిగింది చెప్పేసి సారీ చెప్పిస్తే అర్థం చేసుకుంటాడు. అరే, ఫోన్ మర్చిపోయినట్టుంది. తీసుకెళ్ళిద్దాం. వీడేంటి ఇలా తాగుతున్నాడు? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. మను, వాట్ ఈస్ దిస్? వంకాయ పుల్స్. ఏంటి వెట్కారమా? అబ్బా, మాకు అదృష్టం కూడానా? అసలు ఏంటి మన ఇదంతా? నా ఇష్టమే. ఏంటి ఏమన్నావు? అవును, నా ఇష్టం. నీ ఇష్టానికి నువ్వు చెడు తిరుగులు తిరగచ్చు, కానీ నీ ఇంట్లో అయితే తప్ప. చీ మను, ఏమంటున్నావు? నోరు జాగ్రత్త. అమ్మో, భయమేస్తుంది బాబాయ్. ఎక్కడికి వెళ్ళారు అమ్మగారు? ఓ,
రాజుబాబు దగ్గరికా? అవును, అయితే అబ్బో అవును. అవునే అంటే బావా మను, ప్రియా, ప్రియా ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే ఏంట్రా ఓకే. బావా అసలు నేనేం పాపం చేశాను? నాకే ఎందుకు ఇలా అవుతుంది? మను సార్, పనంతా అయిపోయింది, నేను వెళ్ళొస్తాను సార్. సరే. హే ఓయ్, గుడ్ మార్నింగ్ మను. నేను ఒక అమ్మాయితో డేట్కి పోతున్నా. ఇలా చెప్పకుండా పోయే అలవాటు నాకు లేదు. అమ్మాయితోనా?